హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే గోధుమ రవ్వ పులావ్ చేశానండి. లంచ్ బాక్స్లోకి చాలా చాలా సూపర్గా ఉంటుంది. ఇది ఫైబర్ అధికంగా ఉండి అన్ని వెజిటబుల్స్తో కలిపి తయారు చేసుకునే ఈ గోధుమ రవ్వ పులావు కుక్కర్లో అయితే నేను ఇలా తయారు చేస్తానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. దీనికోసం అయితే మన దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటాయో అన్నీ కూడా తీసుకోవచ్చు. ఒక కప్పు క్యాప్సికమ్ ముక్కలు, ఒక కప్పు బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీన్స్, ఒక ఆనియను, అలాగే ఒక కప్పుతోని పచ్చి బఠానీలు, ఒక 6, 7 పచ్చిమిరపకాయలు, బాగా పండినవి ఎర్రటి టమాటాలు, ఒక 4, 5 టమాటాలు తీసుకోవాలి. ఈ పులావ్‌కి కొంచెం టమాటాలు ఎక్కువ ఉంటే బాగుంటుందండి. ఇప్పుడు కుక్కర్లో చేసుకుంటాం కనుక కుక్కర్ పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని మన దగ్గర ఉండే కాయగూరలన్నీ కూడా టమాటాలు తప్పించి మిగిలినవన్నీ క్యారెట్టు, తర్వాత బంగాళదుంపలు, బీన్స్, బఠానీలు అన్నీ కూడా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ కూడా ఆ నూనెలోని మంటను మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. మీకు ఇష్టమైతే ఈ స్టేజ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలనుకుంటే వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోయినా కూడా ఇది బాగుంటుంది, ఎందుకంటే గోధుమ రవ్వ సాఫ్ట్గా ఉంటుంది కనుక. సో ఇలాగ మంటను మీడియంలో పెట్టుకొని వెజిటబుల్స్ అన్నీ కూడా, ఈ కూరగాయ ముక్కలన్నీ కూడా ఒక 50% వేగితే సరిపోద్దండి. అలా వేగిన తర్వాత 2 గ్లాసులు గోధుమ రవ్వ తీసుకున్నాను నేను. అన్నీ 2 గ్లాసులు గోధుమ రవ్వకి అన్నీ చిన్న ఒక్కొక్క కప్పుతోటి కూరగాయ ముక్కలు తీసుకుంటే మనకి వెజిటబుల్స్ ఎక్కువ తీసుకుంటాము. రవ్వ కూడా ఫైబర్ ఎక్కువ ఉంటుంది కనుక ఇది షుగర్ పేషెంట్స్ అయినా, వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళైనా హ్యాపీగా తీసుకోవచ్చండి. కాకపోతే మీకు ఇంకా కావాలనుకుంటే ఆ నూనె ప్లేస్లో నెయ్యిని కూడా వాడుకోవచ్చు. ఇలా గోధుమ రవ్వని మంటని మీడియంలో పెట్టుకొని ఒక 5-6 నిమిషాలు బాగా వేయించుకోవాలండి. అది కలర్ మారుతుంది, కొంచెం ఇలా గలగల చిన్న సౌండ్ వస్తుంది. అలా వచ్చిన తర్వాత రుచికి సరిపడగా ఉప్పు, పావు స్పూన్ పసుపు, పావు స్పూన్ గరం మసాలా వేసుకొని అవన్నీ మసాలాలన్నీ కూడా నూక్కి వెజిటబుల్స్కి పట్టేటట్టు ఒక్కొక్కసారి కలుపుకోవాలి. ఇలా చక్కగా కలిసిపోయిన తర్వాత మనం బాగా పండిన టమాటాలు 4 తీసుకున్నాం, అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసి ఒక్కసారి అన్నీ బాగా కలుపుకోండి. అన్నీ బాగా కలుపుకున్న తర్వాత 2 గ్లాసులు రవ్వకి 4 గ్లాసులు వేడి నీళ్ళు పెట్టుకోవాలండి. ఎసరు పెట్టుకోవాలి. అలా ఎసరు పెట్టుకొని ఇవి ఇవి బాగా నూకలోకి ఎసరంతా వంపుకోవాలండి. వంపి చక్కగా కలుపుకొని రుచి చూసుకోండి. ఉప్పు తక్కువైనా ఏదైనా ఉన్నా అడ్జస్ట్ చేసుకోండి. అలా చేసుకొని కుక్కర్ లిడ్ పెట్టేసి విజిల్ పెట్టి మీడియంలోనే ఒక్క విజిల్ వస్తే సరిపోద్దండి, ఎక్కువ అక్కర్లేదు. అలా ఒక్క విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత తీసి చూడండి. చాలా బాగుంటుందండి. ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీకు టైం వల్ల కూరగాయలు కట్ చేయడానికి పడుతుంది. లంచ్ బాక్స్లోకి ఇంకా దేనికైనా ఎప్పుడు వంట చేయలేని వాళ్ళైనా చక్కగా హెల్తీగా ఫైబర్ అధికంగా ఉండి అన్ని వెజిటబుల్స్ తినాలి మనకి అనిపించినప్పుడు ఇలాగా తయారు చేసుకుంటే ఈ పులావ్ చాలా బాగుంటుందండి. అంటే ఈ రవ్వతో చేసుకున్న ఉప్మా కన్నా ఇది బాగుంటుంది. అందులో కుక్కర్లో చేసుకుంటే స్మూత్గా ఉడికి మంచి రుచి వస్తుంది. దీన్ని మన ఇష్టం, రైతాతో తినొచ్చు. మీ దగ్గర ఏదైనా సలాడ్ ఉంటే సలాడు, ఏ కర్రీ ఉంటే కర్రీతో తినొచ్చు. ఇంతేనండి ఈ గోధుమ రవ్వ పులావ్. మరి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్ చేస్తుంది. నా ఛానల్ కొత్తగా చూసిన వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.